నమస్కారం గురువుగారు. గజకేసరి గురించి కూడా విన్నాను గురువుగారు. అసలు గజకేసరి హస్తంలో ఆ రేఖ ఎక్కడ ఉంటుంది? గజకేసరి వల్ల మనుషులకి మనకి ఏమిటి ప్రయోజనం? అది ఉంటే మంచిదా? ఒకవేళ హస్తరేఖలో అది లేకుంటే మంచిదా? దాని గురించి వివరాలు తెలియజేయండి గురుగారు. హస్తరేఖలో ప్రముఖమైనటువంటిది గజరేఖ. గజ కేసరి అంటే సింహం, గజం అంటే ఏనుగు. ఈ రెండు రేఖలు ఉంటే, ఒకటి సింహరేఖ, అతనికి ఎవ్వరు అదుపు చేయలేరు. గజరేఖ ఉంటే కూర్చొని ఎన్ని తరాలు తిన్నా తరగలేని ధనం అతని దగ్గర ఉంటుంది. ఒకటి అధికారం సూచిస్తుంది, ఒకటి ధనాన్ని సూచిస్తుంది, నిల్వ చూపిస్తుంది. దాన్ని రెండు కలిపితే గజకేసరి యోగం అంటారు. అంటే మంచి యోగం అన్నట్టు, రాజయోగం. ఇక రాజయోగం అంటే అతను ఏం చెప్పినా పని కావాలి, అతనికి ధనం ఉంది, ఆయన మాటే శాసనం అన్నట్టు ఉంటుంది. ఇక ధనం ఉన్నవాడు ఏదైనా చేస్తే నడుస్తుంది. ధనం లేనివాడు కదా, వాడు పెదవి మాట్లాడితేనే ఓ ప్రయోగంలాగా వెళ్ళిపోతుంది ప్రచారం. ధనం ఉన్నవాడు చేస్తే వారి మాట గుమ్మంలోనే ఉంటుంది, బయట వెళ్ళదు. అటువంటి గజకేసరి యోగం ఉన్నవాడి యొక్క రేఖలే ఉంటే కనుక అతను ఏ విధంగానైనా అతను ధనవంతుడు కాగలడు. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ స్టారు, చూపుడు వేలి కింద ఉన్నటువంటి ఈ స్టారు గుర్తు ఏదైతే ఉందో, ఈ స్టారు గుర్తు చక్కగా వచ్చేసి ఈ అనామిక వేలి కింద ఉండాలి. అనామిక కింద కింద అనామిక వేలి కింద స్టారు గుర్తు కనుక అతను ఉంటే విపరీతమైనటువంటి యొక్క ధనయోగం అనేది అతనికి కలుగుతుంది. ఒకటి అంటే ఉంగరం వేలు కింది భాగం, కట్టు కిందనే, అదే ఇక్కడ దాని కిందనే స్టారు లేదు, ఏనుగు బొమ్మాకారంగా దాని కిందనే ఉంటుంది. ఆ స్టార్ లేకుండా ఒక ఏనుగు బొమ్మ ఆకారంగా గజయోగం అని ఉంటుంది. రేఖలు ఉంటాయి, ఇట్లా ఏనుగు డైలు వేసినట్టుగా ఆ రేఖ ఆ అనామిక వేలి కింద ఉంటుంది. ఈ చూపుడు వేలి కిందనే సింహాకారంగా చూపుడు వేలు జూలు ఆకారంగా రేఖ ఉంటుంది. సింహం జూలు ఆ రేఖల ఆధారంగా ఈ చూపుడు వేలి కింద ఉంటుంది. ఈ రెండు కనుక ఉంటే ఎప్పుడు కూడా రేఖలలో ఈ రెండు కలవవు, సామాన్యంగా ఉండవు, ఏదో ఒక రేఖ ఉంటుంది. ఇది చూస్తూ కూడా జాతకంలో ఆ యొక్క యోగం ఉందా లేదా, హస్త సాముద్రికం చూస్తూ జాతక భాగంలో తీసుకొని ఈ పీరియడ్లో ఎప్పుడు ఆ యోగం కలిగి ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకొని ఈ రేఖ పరిశీలన చేసి యోగాల గురించి అనేది చెప్పడం అనేది జరగాలి. అలా చెప్పొచ్చా గురువుగారు? ఆ విధంగా చూసి ఎట్లా అవుతుంది రాజయోగం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలుస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలుస్తుంది. అతని యోగం ఎప్పుడు పడుతుంది, ఎంతవరకు ఉంటుంది ఆ యోగం ఉన్నప్పుడు అతని ఎప్పుడెప్పుడు ఏమి పనులు చేయాలి, అవకాశాన్ని అతను ఉపయోగించుకుంటే కనుక ఉన్న ఫలంగా అతనికి యోగం అనేది కలిగి గజకేసరి యోగం అనేది కలిగి ఉంటుంది అతనికి. అతను ఆ విధంగా ఉన్నప్పుడు మంచి యోగం, అంబారి యోగం, సింహయోగం, వ్యవహార వృద్ధి, ఇవన్నీ కూడా అతను ఒకదాని వెంబడి అనుకూలంగా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. గజకేసరి అది ఏ విధంగా రాజయోగం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎప్పుడు పోతుందో. చాలా ధన్యవాదాలు గురుగారు.